రాకపోవచ్చు, కానీ నీ దేవుని కనుదృష్టిలో నువ్వు ఉన్నావు. స్తోత్రం కలుగును గాక. నీ వేదన నా దేవునికి తెలుసు, నీ వ్యాధి దేవునికి తెలుసు. ఏ చెప్పుకోలేని వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు, ఏ వ్యక్తిని గురించి నీ మనసులో మదన పడుతూ దిగులుతో తిండిని మానేసి నిద్ర పట్టక పరిస్థితుల్లో ఏమైపోతుందో ఏమవుతుందో, బ్రతుకుంటే నేనే, నా పిల్లల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, నేను చనిపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఒకవేళ దిగులుతో ఆలోచనతో ఒకవేళ నువ్వు ఉంటే, నీ కోసమే నీతోనే ఈరోజు తన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రభు నీ కోసం పుట్టాడు, నీకు తోడుగా ఉండటానికి. హల్లెలూయా. ఆయనకు ఒక మంచి పేరు ఉంది, ఏంటో తెలుసా? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దాని అర్థం దేవుడు మనకు తోడు అని అర్థం. హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు, ఆయన యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు, మన పితరుల దేవుడు, మన దేవుడు, మన అందరి దేవుడు. ఇప్పుడు చెప్పండి, కులానికి దేవుడా?